అమ్మ ఇంతకు ముందు కూడా మీరు ఇక్కడ వచ్చేవాళ్ళ? ఆమె చిన్నప్పటి నుంచే చూస్తున్నా. 5 రూపాయల కన్నించి చూసుకుంటున్నా. ఎంత లైన్ ఎంత జనం ఉన్నా నాకు ముందు పిలిచేసి ఇంజక్షన్ వేసి, ఇప్పుడు అబ్బాయి కూడా అలాగే నాకు ఇక్కడ లోపల రాకుండా చూస్తాను. పిల్లలు కూడా ఇక్కడే. బాబు చనిపోయిందని నలుగురికి తెలిసింది. చాలా మంది పూర్ పీపుల్ కి ఒక హెల్ప్ అవుతుంది. డబ్బు లేకపోయినా పర్లేదు అనేసి బాగా రిసీవ్ చేసుకుని అలాగే చూస్తున్నారు. నాన్న ఆశయం బట్టి ఈయన చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరు చూస్తున్నారు చెప్పండి? వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. న్యూ కాలనీలో ఎంతో ఫేమస్ అయిన పేరు డాక్టర్, 5 రూపాయల డాక్టర్ మన ప్రకాష్ రావు గారు రీసెంట్గా కాలం చేశారని అందరికీ తెలుసు. సో అది 5 రూపాయల నుంచి 20 రూపాయలకి వచ్చింది కొన్ని సంవత్సరాల తర్వాత. ఆయన దగ్గరగా ఒక 50-60 ఇయర్స్ నుంచి సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఆయన చనిపోతే ఊరే కదిలింది. అది ఆయనకి ఇచ్చే మర్యాద. అమ్మ ఇంతకు ముందు కూడా మీరు ఇక్కడ వచ్చేవాళ్ళ? ఆమె చిన్నప్పటి నుంచే చూస్తున్నా. మీ చిన్నప్పటి నుంచి? 5 రూపాయల కన్నించి చూసుకుంటున్నా. అవును, ఇప్పుడు అనుకోకుండా సార్ కాలం చేయడం జరిగింది. చెప్పాలంటే దేవుడు అందరితో ఎంత లైన్ ఎంత జనం ఉన్నా నాకు ముందు పిలిచేసి ఇంజక్షన్ వేసి, ఇప్పుడు అబ్బాయి కూడా అలాగే నాకు ఇక్కడ లోపల రాకుండా చూస్తున్నారు. తండ్రిని ఆస్తులు పంచుకుంటారు, లేకపోతే భూములు పంచుకుంటారు, కానీ ఆయన బాధ్యతను కూడా ఈయన తీసుకోవడం జరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుంది అది? నాకు బాగా అనిపిస్తుంది. అబ్బాయి కూడా అలాగే బాగా చూస్తున్నారు. ఈయన ఎలా చూస్తున్నారు? బాగా చూస్తున్నాను. లోపల రాకుండా నాకు చూస్తున్నారు. ఇంజక్షన్ వేసి కూర్చోమ్మ అంటున్నారు, చూస్తున్నారు. అతనైతే 5 రూపాయలు ఇచ్చినా కూడా మా నాన్నగారు ఎత్తుకుని తీసుకొచ్చి, మీ నాన్నగారు? మా నాన్నగారిని ఎత్తుకుని బిల్డింగ్ ఉండేది కాదు, చిన్న ఎర్ర బెంకి ఉండేది, కొబ్బరి చెట్టు చుట్టూ ఉండేది. ఇప్పటి నుంచి వస్తున్నాం. దాదాపు ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది ఎవరికి ఈ పెట్టి హాస్పిటల్? నాకు ఇప్పుడు 60 సంవత్సరం. నేను నా చిన్నప్పటి నుంచి చూసుకుని వస్తున్నాను. మీ పిల్లల్ని? మా పిల్లలకే బాబు, ముగ్గురు ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు, 1 బాబు. మా పిల్లలు కూడా ఇక్కడే. ఇప్పటికి మా పాప అయితే ఒకటి కోటబిడ్డ నుంచి అక్కడి నుంచి వస్తుంది. ఇంకొక మురళీనగర్ సంజీస్ కాలనీ, ఆ పిల్ల కూడా ఇక్కడికే వస్తుంది. ఓకే. అంటే అప్పుల్లో అయితే రద్దీ ఎక్కువ ఉండేది ఆ సార్ గారికి అయితే. సో మరి ఇప్పుడు ఎలా ఉంది? అంతే రద్దీ ఉంటుందా? తక్కువ మంది వస్తున్నారా, ఎక్కువ మంది వస్తున్నారా? బాబు చనిపోయిందని నలుగురికి తెలిసింది. తక్కువ వస్తుంది, తర్వాత నిండిపోతుంది. నిండిపోతుంది. అందరూ ప్రకాష్ రాజు అంటే అంత ఇష్టం అందరికి. ఆ ముస్లిమ్స్లకి మరీ ఎక్కువ ఇష్టం. ఓకే. చనిపోయాక ముస్లిం అందరూ వచ్చారు, అక్కడక్కడ పరదాలు కూడా ఎట్టిస్తారు. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి హాస్పిటల్కి వస్తున్నారు? నేను నా చిన్నప్పటి నుంచి, మా అమ్మ చిన్నప్పటి తీసుకొస్తాను. ఓ, మీ మమ్మీ చిన్నప్పటి నాకు తీసుకొస్తాను. మీ పిల్లలు? పాప. మీ పాపకి ఇక్కడే మా పాప ఇక్కడే. చనిపోయిన తర్వాత చాలా మందికి ఇంకా హాస్పిటల్ రన్ అవుతుందని అంటే సార్ చనిపోయాక ఒక 40 days క్లోజ్ చేస్తారు కదా, ఇంకెవరికి తెలియలేదు. మౌత్ టాక్ వల్ల ఆటోమేటిక్ జనాలు వచ్చేస్తారు. ఇంకా ఆ సార్ అలా చేస్తున్నారు, ఇతను కూడా అలాగే చేస్తున్నారు. ఇతను రిసీవింగ్ బాగుంది. మెయిన్ అందరి దగ్గరికి వెళ్ళి డబ్బు లేకపోయినా పర్లేదు అనేసి బాగా రిసీవ్ చేసుకుని అలాగే చూస్తున్నారు. అతను చేస్తున్న జాబ్కి రిజైన్ చేసి మరి వచ్చేస్తున్నారు. చాలా గ్రేట్. ఇప్పుడు అతను చేసే వల్ల చాలా మంది పూర్ పీపుల్కి ఒక హెల్ప్ అవుతుంది. ఇది ఈ రోజుల్లో 50 రూపాయలకి ఏదీ రాదు. 50 రూపాయలకి వస్తుంది అంటే ఒక ట్రస్ట్ లాంటిది. ఇది చాలా బాగా సేవ చేస్తున్నారు. అతను కూడా రిసీవింగ్ కూడా చాలా బాగుంది. సార్ అంటే రీసెంట్గా మన ప్రకాష్ సార్ చనిపోయిన తర్వాత 40 days క్లినిక్ క్లోజ్ అయింది. సో అంటే మళ్ళీ వెంటనే వచ్చారు. సో ఎందుకు అంటే లైక్ మీకు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి అంత అనుబంధం ఎందుకు? అనుబంధం ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము వస్తున్నాం. నేను 5వ క్లాస్ ఉన్నప్పుడు వచ్చాను ప్రకాష్ రావు దగ్గర. ఆ నాన్నగారు చేయి చాలా మంచిది కానీ నా బిడ్డలు కూడా అక్కడికి నేను తెస్తున్నాను. ఇప్పటికీ ఆయన అస్తవాసం మంచిది కనుక మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు కనుక ఇక్కడికి వస్తున్నాను నేను. లేకపోతే మేము రాం కదా. పేదవాళ్ళుగా ఆరాధ దైవం ఆయన. 10 రూపాయలు చేశాడు ఫస్ట్ ఆయన నాన్నగారు. 5 రూపాయలు, ఆ తర్వాత 10, ఆ తర్వాత 30 రూపాయలు చేశాడు. చనిపోయారు. వాళ్ళ అబ్బాయి గారు వచ్చారు, ఆయనేమో 50 రూపాయలు చేశారు. చాలా ఆనందంగా ఉంది మాకేమో, హ్యాపీ.
ఇటు పేదవాళ్ళకి చేసే హాస్పిటల్ ఇది. ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నారు మన అందరికీ, పేదవాళ్ళకి. అంటే ఇప్పుడు బయట అనుకోండి, అంటే ఇప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకొని ఎక్కువ ట్రీట్మెంట్ అది చేస్తారు. మరి ఇక్కడ 10కి 50కి చేస్తారు, మరి తగ్గుతుందా మీకు? తగ్గడం ఏమిటమ్మా, ఆయన అస్తవస్తం పట్టుకుంటూ ఇండియన్ అయితే పారిపోద్ది. జ్వరం కాలు చేతులు నొప్పులు అన్నీ, ఫీవర్ మొత్తం పారిపోద్ది. పేదవాళ్ళకి ఆరాజ దైవం ఆయన ఏమో. వాళ్ళ కొడుకు అటువంటి వాడే. ఇప్పుడు మనకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మా 5 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా ఈ రోజుల్లో? 500 తీసుకుంటారమ్మా. 500 తీసుకుని చక్కగా వెళ్ళిపోతారు, 1000 రూపాయలు రాస్తారు. అలా కాదు ఆయన. ఇటువంటి మనిషి దొరకడం మాకు కష్టం. మా పేదవాళ్ళకి దొరకరు. చాలా అనుభవం ఉంది మాకు. వాళ్ళ నా తండ్రి గారితో అనుభవం ఉంది, ఇప్పుడు ఈయనతో మాకు అనుభవం ఉంటుంది పేదవాళ్ళగా. అది మాకు అదే అంటే ఒకవేళ చాలా మంది డౌట్ ఉంటే ఆ డౌట్ నేను మీకు డౌట్ ఏం కాదమ్మా, ఇది వాస్తవం. అది అక్కడ ఉండేది ట్రీట్మెంట్ ఫస్ట్. ఆ పక్కన అటువైపు ఉండేది 5 రూపాయలు క్లీనింగ్ ఉండేది. 10 పైసలతో మెడిసిన్తో అన్ని కొనేవారు. అందరూ అయిపోయింది. మా నాన్నమ్మతో వచ్చేవాడిని. నేనేప్పుడు నాకు 50 ఏళ్ళు అయింది. ఆ ప్రకాశరావు వాడాను. ఇప్పుడు నేను ఇలాగే ఉన్నాను. నా బిడ్డలు కూడా నేను తీసుకొస్తున్నాను. అంటే ఆయన చాలా మంచి వ్యక్తి. ఏ జ్వరమైన ఏ వ్యాధికైనా చూస్తాడమ్మా ఆయన. వాళ్ళ తండ్రికి పోలిగా ఇతనికి వచ్చింది. సో బ్రదర్ ఎవరు అలా తండ్రిలా చెయ్యరు. ఎక్కడికో ఫారెన్ వెళ్ళిపోలే, లేదంటే హాస్పిటల్కి వెళ్ళిపోలే. ప్రజలు మాట విని ఆయన చేశారు. ఓకే, ప్రజలందరూ మీ తండ్రి రుణం తీర్చుకో ఇక్కడ పెట్టమన్నారు. మీ తండ్రి గారు అనగానే అందరూ ఆయన మాట గౌరవించి పెట్టాడు అతను. లేకపోతే అంత ఫారెన్లో చదువుకొని ఇక్కడ 50 రూపాయలు చేయడు. ఎవరు ఏ వ్యక్తి చేయరు. హై క్లాస్ హాస్పిటల్లోకి వెళ్ళి చేస్తారు. ఆయన అలా చేయలేదు. పేదల నిధిని పేదల వాళ్ళు చూడాలి అని వాళ్ళ నాన్న ఆశయం బట్టి ఈయన చేస్తున్నారు. అది నా గుడ్ లక్. అందరూ హ్యాపీ. అంతకు మించి నీకేం కావాలమ్మా మనకి? ఈ రోజుల్లో ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఎవరు చూడరు. జస్ట్ ఓపీకి వెళ్తేనే 500 తీసుకుంటారు, 1000 రూపాయలు మెడిసిన్ రాసేస్తారు. ఏ తగ్గదు. ఇప్పుడు ఇంజెక్షన్ కూడా ఇంక ఇందులో ఎక్స్ట్రా పే చేయడు. ఆయనదే ఇండిషన్, ఆయనదే సిలిండర్స్ అన్ని ఆయనదే. కేవలం 50 రూపాయలు. 50 రూపాయలు ఏమొస్తుందండి? ఒక ఉల్లి దోశ వచ్చేస్తుంది, 50 రూపాయలు తినేస్తారు. ఏమొస్తుంది? వాళ్ళకి ఏం ఖర్చు వస్తుందా? కలిసి వస్తుందా? పేదవాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉన్నారు ఆయన తండ్రి కొడుకులు. అటువంటి వ్యక్తి మాకు దొరకడం చాలా అదృష్టం. దొరికాడు. ఇంకా ఆయన నిన్ను నూరేళ్ళుగా ఆరోగ్యాలతో ఉండాలి. మేడం ఏం లేదు అంటే ఇప్పుడు నలుగురు ఎలాగనుకుంటారంటే చిన్నపిల్లలకి అంటే లైక్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, చిన్న క్లినిక్ తీసుకొచ్చారు ఎందుకని ఒక అపో ఉంటుంది. కానీ అయినా మీరు ఇక్కడ తీసుకొచ్చారు అంటే ఏంట నమ్మకం ఏంటి? అంటే డాక్టర్గా బాగా చూస్తారు కదండి, అందుకే. అంటే ఓవర్గా మెడిసిన్స్ అవి రాయకుండా చక్కగా టెస్ట్లు అవి రాయకుండా. ఎప్పటి నుంచి మీరు? మన 2 years నుంచి చూపిస్తున్నాను అండి. ఆ డాక్టర్ గారు ఉన్నప్పుడు కూడా వచ్చేవాళ్ళం. మా పెద్ద పాప ఉంది, తనకి 6 years. ఆ పాపని ఇక్కడే చూపించారు. సార్ అస్తవస్త ఎలా ఉంది అంటే తగ్గుతుందండి, బాగా చూస్తారు. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడికి వస్తామండి. సో ఒక మాటలో చెప్పాలి అంటే మన న్యూ కాలనీకి కానీ అంటే వైజాగ్ సరౌండింగ్స్ ఎవరికైనా సరే ఈ క్లినిక్ అనేది ఒక కల్పవృక్షం లాంటిదని అందరి యొక్క అభిప్రాయం. ఇక్కడ మీరు చూస్తే లైక్ 10 గంటల నుంచే స్టార్ట్, ఇంకా ఓపీ సార్ ఫాస్ట్గా చూసి పంపించేస్తున్నారు అనమాట.